సత్య న్యూస్, నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. బ్యాలెట్ బాక్సులను అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో భద్రపరిచిన అధికారులు. అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య ఫ్యామిలీని పరామర్శించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలయ్య. సీఎంఆర్ డెలివరీ జూన్ 15 కల్లా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. గుర్రంపోడులో షేక్ జమీల్ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. హనుమాన్ శోభాయాత్ర ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నల్గొండలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. సూర్యాపేటలో కలశ స్థాపనతో ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న ఎర్ర అఖిల్. నల్గొండలో హోల్డ్ హాకీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం. ఎల్బీ నగర్లో అత్యంత ఘనంగా శిల్ప ఆర్ట్ క్రియేషన్ కార్యక్రమం. నేటి యువతకు నిరంతరం స్ఫూర్తి అని కొనియాడిన బీవీపీ బ్రాంచ్ సావర్కర్ కన్వీనర్ చినుగని యువరాజ్. విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేసిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 27న జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ అనంతరం పోలైన బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 12 జిల్లాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్సులన్నింటినీ అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఎన్నికల సంఘం పరిశీలకులు రాహుల్ బొజ్జ సమక్షంలో సీజ్ చేశారు. ఈ నెల 27న జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ అనంతరం పోలైన బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 12 జిల్లాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్సులన్నిటినీ అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో ఎన్నికల సంఘం పరిశీలకులు రాహుల్ బొజ్జ సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు హాజరు కాగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగింది. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దుప్పలపల్లి గోదాం మొత్తం పూర్తిగా స్థానిక పోలీసుతో పాటు సిఆర్పిఎస్ భద్రతతో ఉండడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఎఫ్ఓ రాజశేఖర్, డిఆర్డిఓ నాగిరెడ్డి, డిపిఓ మురళి, పిఆర్ఈ భూమన్న, ఎస్బిడిఎస్ పి రమేష్, బీజేపీ నుండి ఎలక్షన్ ఏజెంట్ నాగం వర్షిత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ఏజెంట్ కాళీ, అభ్యర్థి రవి, బీఆర్ఎస్ నుండి అధికారిక ఏజెంట్ తదితరులు హాజరయ్యారు. But if you want to ask, problems control.
ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుండ్ల సౌమ్య కుటుంబాన్ని మంగళవారం యాదగిరిపల్లిలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పరామర్శించారు. అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుండ్ల సౌమ్య కుటుంబాన్ని మంగళవారం యాదగిరిపల్లిలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రభుత్వం నుండి సహాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా లెటర్ పంపించామని, వీలైనంత తొందరగా మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఆమె కుటుంబానికి అండగా ఉండే సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఓకే నేను సీఎం గారికి ఇక పేజ్కి 2 పంపిన రిటర్ను. అవునవును వచ్చినాయి. అయితే అక్కడ టీమ్ మేడ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తున్నారు. టీమ్ మేడ్ వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. రాత్రి మాట్లాడారు వాళ్ళతో. ఇంకా మనం స్పీడప్ చేయాలంటే ఇంకేమైనా ఎవరికైనా మంత్రి గారికి ఇట్లా అని చెప్పాలా? ఏం లేదు సార్, మనము ఈరోజు విశాఖపట్నం ఢిల్లీకి ప్లస్ అక్కడ మన ఇండియన్ కన్సులేట్కి రాస్తున్నాము. సాయంత్రం వరకు మీకు కాపీ పెడతాను నేను. రాయండి, మేము అవసరం ఉంటే ఫోన్ చేయమంటే నేను కూడా చేస్తాను. కొంచెం తొందర ప్రాసెస్ అయితే చూడండి. రైట్ సార్, డిలే కాకుండా చూడండి. రైట్ సార్, కానీ 5 to 7 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది సార్. ఫ్యామిలీ మెంబర్స్ నా నెంబర్ ఇవ్వండి, నేను కాంటాక్ట్లో ఉంటాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నా, వాళ్ళ ఇంటికి వచ్చిన. ఓకే మనకి చెప్పండి సార్. ఇంకోటి మనం ఎయిర్పోర్ట్ లో కూడా ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి వీల్ కోఆర్డినేట్ రిలీజ్ చేయడం కానీ బాడీ వచ్చినప్పుడు పోలీసులో ఎన్ఓసి కానీ మనం ఐ విల్ కోఆర్డినేట్. ఓకే, కొంచెం స్పీడప్ చేయండి. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. వీళ్ళు కూడా పొద్దునడితే యాదగిరిపల్లి వాసి గుండ్ల సౌమ్య గారు నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు సౌమ్య గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదువులు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు తేవాలని పట్టుదలతో ఉన్న సౌమ్య ఆమె మరణవార్త అంటే నాకే చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం. అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడీగా రావడానికి అక్కడ కూడా
తానా వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబులెన్స్తో మాట్లాడి కూడా వీలైన తొందరగా పంపి కార్యక్రమం చేస్తున్నాం. అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇక్కడ నేను కూడా అండగా ఉంటాను మాటిస్తూ ఒక మంచి కుటుంబం ఇవాళ ఆ కుటుంబం సౌమ్యం మీద ఆధారపడి ఒక పేరు పరిస్థితులు గడించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి అమెరికా పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్టవశాత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా కాంబాస్ వాళ్ళు తొందరగా కూడా బాడీ వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి పోలీసులకు అండ ఉంటామని తెలియజేస్తున్నాం. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు హాజరై జిల్లాలోని రైస్ మిల్లర్లు సంబంధిత అధికారులతో సీఎంఆర్ రైతు డెలివరీపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు హాజరై జిల్లాలోని రైస్ మిల్లర్లు సంబంధిత అధికారులతో సీఎంఆర్ రైతు డెలివరీపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ రైస్ డెలివరీ జూన్ 15 కల్లా పూర్తి చేయాలని, నిర్దేశిత సమయంలోగా మిల్లుల వారీగా తమ కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు సకాలంలో మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించకపోతే అట్టి మిల్లులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు సమావేశానికి రాని రైస్ మిల్లుల యజమానులకు రెవెన్యూ సమన్స్ ఇవ్వాలని జాయింట్ కలెక్టర్కు కలెక్టర్ ఆదేశించారు. మిల్లుల వారీగా వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డి, డిఎస్ఓ మోహన్ బాబు, సివిల్ సప్లై డిఎం రాములు, డిఎం మార్కెటింగ్ సోమశేఖర్ శర్మ, ఏఎస్ఓ పుల్లయ్య, కోదాడ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు సెక్రటరీ మధు, జయప్రకాష్, సూర్యాపేట సెక్రటరీ చంద్రశేఖర్, డిటిసిఎస్లు రామ్రెడ్డి, రాజశేఖర్, నాగలక్ష్మి, విజయశేఖర్, 50 మిల్లులకు చెందిన యజమానులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ జమీల్ ఆధ్వర్యంలో మంగళవారం గుర్రంపోడు మండల కేంద్రంలో విశ్వవిఖ్య నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ జమీల్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ జమీల్ ఆధ్వర్యంలో మంగళవారం గుర్రంపోడు మండల కేంద్రంలో విశ్వవిఖ్య నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ జమీల్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలకే అధికారంలోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను గురించి కొనియాడారు. రాజకీయ పరంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కు మాత్రమే దక్కిందన్నారు. నేటి యువత ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని రాజకీయ రంగంలో రాణించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉట్లపల్లి మాజీ సర్పంచ్ షేక్ మాదర్షా, కోరె పాండు, నాగరాజు, హుసేన్, రహీం, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ మండల శాఖ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆ సేవలను గుర్తించి మేము ఈరోజు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన జయంతి శుభాకాంక్షలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవంతానికి కృషి చేసిన ఎన్టీఆర్ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరికీ తెలియజేస్తుంది. జై తెలుగుదేశం. జూన్ 2న చేపట్టే తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ బిఎస్ లత, అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు కలెక్టరేట్ ఎస్పీ జనార్దన్ రెడ్డిలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జూన్ 2న చేపట్టే తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ బిఎస్ లత, అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, అదనపు కలెక్టరేట్ ఎస్పీ జనార్దన్ రెడ్డిలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్, శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా కూడా వేడుకల్లో కోడ్ వైలేషన్ కాకుండా చూడాలని, ముఖ్యంగా ఆవిర్భావ వేడుకల్లో ఉద్యమకారుల త్యాగాలు స్మరించుకోవడం ఉండాలని తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ కార్యాలయాలు అలాగే అన్ని మున్సిపాలిటీలలో వేడుకలు నిబంధనల మేరకు జరుపుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు ఉదయం 9 గంటలకు నిర్వహించాలని, అలాగే బయట ఉన్న కార్యాలయాల్లో ఉదయం వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో శకటాలు, స్టాల్స్, ఆస్తుల పంపిణీ లాంటివి చేపట్టరాదని, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో తక్కువ బృందాలతో చేపట్టాలని, ఎక్కడా కూడా ఫ్లాగ్ కోడ్ 2002ను అనుసరించి ప్లాస్టిక్ జెండాలు ఆవిష్కరణలో చేపట్టరాదని సూచించారు. ఈ సమావేశంలో సిఇఓ అప్పారావు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిఎఫ్ఓ సతీష్ కుమార్, డిఈఓ అశోక్, డిపిఓ సురేష్ కుమార్, డిపిఓ కిషన్, డిఎస్ఓ మోహన్ బాబు, డిడబ్ల్యూఓ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో హనుమాన్ శోభయాత్రలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని హనుమాన్ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయ కొట్టి ట్రాక్టర్ నడుపుతూ హనుమాన్ శోభయాత్రను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో హనుమాన్ శోభయాత్రలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని హనుమాన్ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయ కొట్టి ట్రాక్టర్ నడుపుతూ హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. జై శ్రీరామ్ అంటూ శోభాయాత్ర కొనసాగగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, భక్తి భావంతో కొనసాగాలని బీర్ల ఐలయ్య తెలిపారు. अशोक नाम श्रीमान श्रीमद जय बोला जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम।
DJ Suresh Munna from Balnagar. మంగళవారం అంతర్జాతీయ ఆకలి దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. మంగళవారం అంతర్జాతీయ ఆకలి దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు బాలింతలకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నం పెట్టడం ఎంతో పుణ్యం. ఆకలితో ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని ఆలయాలు చర్చిలు మసీదులు దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ రాజేశ్వరి, సేవకులు ఇగురప్ భాస్కర్, కాడపాక మహేందర్, దాగం తిరుపతి, ఎస్కే షాహీన్, వెల్పుల రాజేందర్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎవరున్నారు తమ్ముడు మనల్ని అందరూ చెట్టుకి పోతాను మరి అంజనేయ महाराष्ट्र है आपके అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు అంతర్జాతీయ ఆకలి దినోత్సవం సందర్భంగా సాయి భోజన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం 100 పడకల ఆసుపత్రిలో గర్భిణులకు బాలింతలకు రోగులకు పేదవారికి అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ అన్నదాన కార్యక్రమం
సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్టు వ్యవస్థాపకుల సహకారం డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి గారుల సహకారంతో ఈ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారం బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రికి వచ్చే గర్భిణీ మహిళలకు, సుదూర ప్రాంతాల నుంచే వచ్చే పేషెంట్లకు ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే నిత్యము రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో రోడ్డున్న యాచకులకు అలాంటి వారికి నిత్యము వారి వద్దకు అన్నం ప్యాకెట్లు తీసుకెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ప్రతి నిత్యము జరుగుతుంది ఈ కార్యక్రమం. కావున పుట్టినరోజు కానీ, జ్ఞాపకార్థం కానీ, ఇంకేదైనా సందర్భాలైనా కూడా మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి వారి సహాయ సహకారాలు అందించవచ్చు. వారి కార్యక్రమం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కావున దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా నిత్యము అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కావున ఇంత మంచి కార్యక్రమానికి దాతలు కూడా ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ట్రస్ట్ వ్యవస్థాపకుల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి సేవా ట్రస్ట్ తరఫున అలాగే సేవకులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంగళవారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడారు. మంగళవారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలను ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కొన్ని పాటిస్తున్నాయని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ దేశంలో తెలుగువారి ఔన్నత్యాన్ని కాపాడడానికి దశ దిశల తెలుగువారి కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాడు, కృషి చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండలి వ్యవస్థను స్థాపించి మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. తెలుగుదేశం కార్యకర్త కూడా తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే నినాదంతో బయటికి రావాలని ప్రతి కార్యకర్తకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నల్గొండ పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు బెస్తా గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటు అధికార ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పార్లమెంటు కార్యదర్శి కొండేటి దయాకర్, నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి గోకుల నాగరాజు, నాయకులు జంపాల చంద్రశేఖర్, ఎంఏ రఫీక్, గంగాధర్ స్వరాజ్, తేలు అన్న రవి, బొంత రమేష్, భూతం వెంకటయ్య, కాంచనపల్లి క్రాంతి, మంగిలిపల్లి వెంకటేశం, ఆరెళ్ల కొండలు, తిరుపతిరావు, ఐతరాజు, జానయ్య తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం మొదటి రోజు కలశ స్థాపనతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖండ దీపారాధన, విశ్వక్సేన పూజ, సుందరకాండ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణంను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయ రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం మొదటి రోజు కలశ స్థాపనతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖండ దీపారాధన,
విశ్వక్సేన పూజ, సుందరకాండ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుధాకర్ పీవీసీ అధినేతలు మీలా మహాదేవ్, మీలా వాసుదేవ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు, ఇన్ఛార్జి కార్యనిర్వహణాధికారి వై శ్రీనివాసరెడ్డి, అర్చకులు దరూరి శ్రీ రామానుజాచార్యులు, దరూరి శ్రీధరాచార్యులు, దరూరి శ్రీనాథాచార్యులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, భక్తులు పబ్బా రామమూర్తి, జయప్రద, కొత్త రజని, శ్రీరంగం రాము, మీలా రవిశంకర్, దేవాలయ క్లర్క్ దేవేంద్రచారి, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అష్టోత్తర శతఘటాభిషేకం హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు ఆంజనేయ స్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం, సుందర హోమం, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు తెలిపారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్కూల్స్ను సీజ్ చేయాలని మంగళవారం డీఈఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్కూళ్లను సీజ్ చేయాలని మంగళవారం డీఈఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో నేరేడుచెర్ల, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీబీగూడెం దగ్గర సిబిఎస్ఈ సెంట్రల్ స్కూల్కి ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీ చైతన్య యాజమాన్యం నడిపిస్తుందని అన్నారు. ప్రతిసారి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనుమతులు లేకుండా కొత్త బ్రాంచ్లను ప్రారంభిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ విద్య పేరుతోటి ధనార్జనే ధ్యేయంగా లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని, అధికారులు వీటిని నియంత్రించకుండా వారికి కొమ్ము కాస్తూ అండగా నిలబడుతున్నారని అన్నారు. అధికారుల అలసత్యం వల్లే కార్పొరేటర్ విద్యా సంస్థలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నాయని, ఒక పక్క అధిక ఫీజులు, మరోపక్క స్పెషల్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలకు, నోట్బుక్స్కు, ఇతరత్ర వాటికి మరో రకం ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేటర్ విద్యా సంస్థలు నడుస్తున్నాయని అన్నారు. పర్మిషన్ లేకుండా విద్యా సంస్థలు నడుపుతూ ఉంటే సంబంధిత విద్యాశాఖ అధికారులు నిద్రావస్థలో ఉండి యచ్చేదేయంగా శ్రీ చైతన్య స్కూల్ నడవడానికి సహకరిస్తున్నారని అన్నారు. అక్రమంగా అడ్మిషన్ చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటిపై చర్యలు తీసుకోకుంటే మా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి శ్రీ చైతన్య విద్యా సంస్థలు మూసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సూరం విజయ్ రెడ్డి, వీరబాబు పాల్గొన్నారు. మంగళవారం నల్గొండలోని నేషనల్ ఫంక్షన్ హాల్లో రిటైర్డ్ అడిషనల్ డీసీపీ గౌస్ మోహినీయుద్దీన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ సాధించిన విజయాలను నెమరు వేసుకుంటూ ప్రశంసలు, అభినందనలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. మంగళవారం నల్గొండలోని నేషనల్ ఫంక్షన్లో రిటైర్డ్ అడిషనల్ డీసీపీ గౌస్ మోహియుద్దీన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ సాధించిన విజయాలు నెమరు వేసుకుంటూ ప్రశంసలు, అభినందనలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. ఇందులో జాతీయ స్థాయిలో రాణించిన హాకీ క్రీడాకారులు, అడిషనల్ డీసీపీ స్థాయి హోదాలో ఉన్న హోల్డ్ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏటా ఇలా అందరం కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకోవడం, కుటుంబ సభ్యులంతా కలిసి సందడి వాతావరణంలో పూర్వ క్రీడాకారుల సమ్మేళనం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. హాకీ క్రీడా కోచ్ నేర్పించిన గురువులకి ఘనంగా సన్మానం చేశారు. నల్గొండ జిల్లాలో హాకీ క్రీడ కనుమరుగవుతుందని, హాకీ ఆడడానికి విద్యార్థులు ఉత్సాహం చూపినా ఆడటానికి సరైన మైదానం లేదని, ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని, వచ్చే భావితరాల కోసం హాకీ క్రీడా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని, ఈ స్పోర్ట్స్ అకాడమీకి ఏర్పాటుకు తమ సహకారం కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీక్, ఇంజనీరింగ్ ఎక్స్ కౌన్సిలర్ ఆషం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కరామత్ దాస్, అహ్మద్ కలీం, షముద్దీన్ అస్మి, విద్యాసాగర్, రఫీ, అహ్మద్ అలీ, జబ్బర్, రఘుపతిరావు, వెంకట్రావు, మోసి, రాజీవ్, రేణుక, పాత కొత్త క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం అత్యంత ఘనంగా శిల్ప ఆర్ట్స్ క్రియేషన్ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ దయానందులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అనంతరం వారు మాట్లాడారు.
మంగళవారం అత్యంత ఘనంగా శిల్ప ఆర్ట్ క్రియేషన్ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ దయానందులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యొక్క సంస్థ ద్వారా వైశ్య కులానికి సంబంధించిన ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరిచిన వారికి ఈ సంస్థ ద్వారా అవార్డులు ఇవ్వడంతో పాటు వారికి ఆర్థిక పరంగా చేయూత ఇస్తామని వారు పేర్కొన్నారు. అలాగే తాజాగా 10th మెరిట్ సాధించిన వారికి, ఇతర ఉన్నతమైన చదువులలో మెరిట్ సాధించిన వారికి అవార్డులతో ప్రోత్సహించామని వారు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో వైశ్య కులానికి సంబంధించిన అతిరథ మహానాయకులు, ఇతర ప్రముఖులు, విద్యార్థులు అత్యధికంగా పాల్గొన్నారు. ఓకే రెడీ ఈ హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఒక 3 లక్షలు 2 లక్షలు లక్ష రూపాయల బిల్ అవుతుంది. ఆ బిల్లు మీకు ఆ బిల్లు మరియు పేషెంట్ హిస్టరీని తీసుకొచ్చి మన ప్రకాశ్ ద్వారా సబ్మిట్ చేయండి. అది కూడా అందులో 40 to 50% శాంక్షన్ చేయించి మీకు చెక్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ అన్ని కూడా మన వైశ్యులకు వైశ్యేతరులకు కూడా ఎలిజిబిలిటీ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేసి మీరు ఈ యొక్క అవసరాలు ఏదైనా ఉంటే తప్పకుండా పొందడానికి అవకాశం ఉంటుంది. మీకు ప్రకాష్ గారు కూడా మరియు అట్లే ఉపేందర్ గారు కూడా మా ఎప్పటి కలిసిమెలిసి ఎల్వి కుమార్ గారు ఇదంతా కలిసిమెలిసి మేము పని చేస్తున్నాము. వారి ద్వారా కూడా మాకు తెలియపరచండి. తప్పకుండా శాంక్షన్ చేపిస్తాను. గవర్నమెంట్ తరఫున ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ముందుండి మీకు సహాయ సహకారాలు అందిస్తానని కూడా సభాముఖంగా తెలియవచ్చు. మంగళవారం స్వాతంత్ర సమరయోధుడైన వీర సావర్కర్ 141వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బీవీపీ కార్యాలయంలో ఘనంగా సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీవీపీ బ్రాంచ్ సంస్కార్ కన్వీనర్ చినుకని యువరాజు మాట్లాడారు. మంగళవారం స్వాతంత్ర సమరయోధుడైన వీర సావర్కర్ 141వ జయంతి వేడుకలను పురస్కరించుకొని బీవీపీ కార్యాలయంలో ఘనంగా సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీవీపీ బ్రాంచ్ సంస్కార్ కన్వీనర్ చినుకని యువరాజ్ మాట్లాడుతూ వినాయక్ దామోదర్ సావర్కర్ భారత స్వాతంత్రోద్యమంలో యువతను భాగస్వాములు చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన కళ్ళజోడును సైతం నిషేధించిన గొప్ప నాయకుడని తెలిపారు. భారతదేశంలో అంటరానితనాన్ని నిర్మూలించడానికి సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించిన గొప్ప సంఘ సంస్కర్తని తెలిపారు. ఆత్మగౌరవాన్ని ప్రతీకగా సావర్కర్ నిలిచారని అన్నారు. కేవలం స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా సామాజిక సమానత్వ, సామాజిక న్యాయం కోసం సావర్కర్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీవీపీ బ్రాంచ్ అధ్యక్షులు చీకూరి వెంకటేశం, కార్యదర్శి నెదునూరి గణేష్, చిలివేరు సత్యనారాయణ, రాచమల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మన భారత్ వికాస్ పరిషత్ కుమ్రంభీం బ్రాంచ్ ఆధ్వర్యంలో శ్రీ స్వాతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి అంటరానితనాన్ని నిర్మూలించిన వ్యక్తి, బ్రిటిష్ వారిని తన యొక్క ఏదైతే అస్తాలతో తన యొక్క కళ్ళజోడుతో సహా పూర్తిగా నిషేధించిన మొట్టమొదటి సంఘ సంస్కర్త శ్రీ సావర్కర్ గారు. సావర్కర్ గారి విషయాలు ప్రతి ఒక్క పాఠ్య పుస్తకంలో పెట్టాలని అందరి యొక్క ఆవేదన. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాల తర్వాత జరుగుతున్న విషయాల పరంగా సావర్కర్ గారి చరిత్రని కిందికి తొక్కడం జరిగింది. కాబట్టి నేటి తరానికి సావర్కర్ ఎంతో ఆదర్శం. సావర్కర్ గారి జీవితంలో ఒక భాగం తెచ్చుకోవాలంటే సావర్కర్ గారు తన యొక్క జైలు జీవితాన్ని గడిపినప్పుడు ప్రతి ఒక్క రక్తపు చుక్క కూడా నేటి నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమర్ల గ్రామంలో తెలంగాణ క్రీడా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాకీ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో క్రీడాకారులకు విద్యార్థులకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ మాట్లాడారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమర్ల గ్రామంలో తెలంగాణ క్రీడా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాకీ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో క్రీడాకారులకు విద్యార్థులకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను తమదైన రీతిలో ఉపయోగించుకుంటున్నారని, మన జాతీయ క్రీడ అయిన హాకీ నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసాన్ని, క్రీడల వల్ల భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయని, భవిష్యత్తును వెలుగుబాటలో ఇది దిద్దుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ సభ్యులు లవకుమార్, హాకీ కోచ్ గంగాపురం రాము, కబడ్డీ క్రీడాకారులు ఎలుగు శేఖర్, జాతీయ హాకీ క్రీడాకారిణి మర్రి కల్పన, సీనియర్ హాకీ క్రీడాకారుడు ఉయ్యాల నరేష్, ఉపాధ్యాయులు కూనూరి మధు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. బ్యాలెట్ బాక్సులను అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో భద్రపరిచిన అధికారులు. అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య ఫ్యామిలీని పరామర్శించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలయ్య. సీఎంఆర్ డెలివరీ జూన్ 15 కల్లా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. గుర్రంపోడులో షేక్ జమీల్ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. హనుమాన్ శోభాయాత్ర ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నల్గొండలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. సూర్యాపేటలో కలశ స్థాపనతో ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న ఎర్ర అఖిల్. నల్గొండలో హోల్డ్ హాకీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం. ఎల్బీ నగర్లో అత్యంత ఘనంగా శిల్ప ఆర్ట్ క్రియేషన్ కార్యక్రమం. నేటి యువతకు నిరంతరం స్ఫూర్తి అని కొనియాడిన బీవీపీ బ్రాంచ్ సావర్కర్ కన్వీనర్ చినుగని యువరాజ్. విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేసిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.